10th క్లాస్ బయో సైన్స్ ఫస్ట్ లెసన్ పోషణ యొక్క బిట్స్ని చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి, జీవి పోషకాలను గ్రహించే విధానం ఏమిటి? దీనికి సమాధానం పోషణ. సెకండ్ వన్ చూడండి, మొక్కలకు అవసరాలకు సంబంధించిన విషయం గురించి తెలుసుకొనుటకు ఏ శతాబ్దం నుండి మనకు ప్రయోగ విధానాలు ప్రారంభమయ్యాయి? దీనికి సమాధానము 17వ శతాబ్దం, 17th. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఆహారాన్ని మొక్కలు నేల నుంచి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించిన వారు ఎవరు? దీనికి సమాధానం 1 హెల్మెంట్. అయితే మనకు ఇక్కడ మొక్కలు నేల నుంచే కాకుండా నీరు నుంచి అని కూడా బుక్కులో మనకు ఉంది. 2 రకాలు, అంటే నేల నుంచి నీరు నుంచి అన్నమాట. ఇది గుర్తుంచుకోండి. దీనికి సమాధానం వచ్చి మనకు 1 హెల్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, కిరణజన్య సంయోగ క్రియను జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. దీనిని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం పత్ర హరితం, క్లోరోఫిల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, కాంతి శక్తిని వనరుగా ఉపయోగించి సరళ అకర్బన పదార్థాలను ఏ కర్బన అణువులుగా మారుస్తాయి? దీనికి సమాధానం సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి, 1931లో మొదటిసారిగా కిరణజన్య సంయోగ క్రియ సమీకరణాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? దీనికి సమాధానం సిబి వాన్ లీన్. ఇతను సూచించిన సమీకరణం CO2 + 2H2O gives rise to CH2O + H2O + O2. ఈ సమీకరణాన్ని మనకు సిబి వాన్ లీన్ అని చెప్పిండు. నెక్స్ట్ ఇదే సమీకరణాన్ని సరిచేసి మనకు రాబర్ట్ హిల్ ఎలా చెప్పిండంటే 6CO2 + 12H2O gives rise to C6H12O6. ఇది గ్లూకోజ్ కదండి. దీని ప్లస్ 6H2O + 6O2 సమీకరణాన్ని మనకు రాబర్ట్ హిల్ మార్పు చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకు గ్లూకోజ్ సమీకరణం ఏంటంటే C6H12O6. నెక్స్ట్ బిట్ చూడండి, 1 హెల్మెంట్ నాకు సంబంధించి సరైనది ఏది? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, మొక్కల పెరుగుదలలో నీరు మరియు నేల ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలియజేయడము. ఆప్షన్ బి, కిరణజన్య సంయోగ క్రియ గురించి ఈయనకు తెలియదు. ఆప్షన్ సి, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతుంది. ఆప్షన్ డి, పైవన్నీ. దీనికి సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ఏ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని కనుగొన్నాడు? దీనికి సమాధానము పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ చూడండి, ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం జోసెఫ్ ప్రెస్లే. నెక్స్ట్ వన్ చూడండి, ఆక్సిజన్ను కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం జోసెఫ్ ప్రెస్లే. నెక్స్ట్ బిట్ చూడండి, ఆక్సిజన్ జోసెఫ్ ప్రెస్లే ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? దీనికి సమాధానం 1774. నెక్స్ట్ వన్ చూడండి, ఆక్సిజన్కు నామకరణం చేసింది ఎవరు? దీనికి సమాధానం లేవో ఈజర్. అయితే ఇక్కడ చూడండి, మనకు 1774లో జోసెఫ్ ప్రెస్లే ఆక్సిజన్ని కనుగొన్నాడు. కాకపోతే దానికి ఆక్సిజన్ అని ఆయన పేరు మాత్రం పెట్టలేదు. ఏదో ఒక సంథింగ్ ఉంది అనేది మాత్రం కనుగొన్నాడు, దానికి పేరు పెట్టలేదు. మళ్ళీ దానిని 1775లో లేవోజియర్ వచ్చి మనకు ఆ వాయువు ఉంది, ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం లేవోయిజర్ చేసిండు. ఆక్సిజన్ని కనుగొన్నది జోసెఫ్ ప్రెస్లే, నామకరణం చేసింది లేవోయిజర్. ఇవి కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ బిట్ చూడండి, కొవ్వొత్తి పుదీనా మొక్క ఎలుక ప్రయోగం ద్వారా వాయు వినిమయం జరగడం ద్వారా మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి జంతువుల శ్వాసక్రియకు ఉపయోగపడుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం ప్రెస్లే. అయితే ఈ ప్రెస్లే అనే శాస్త్రవేత్త మనకు వివిధ రకాలుగా జాడీలను తీసుకొని ప్రయోగం చేసిండు. దాంట్లో జాడీ లోపల మనకు కొవ్వొత్తిని పెట్టడం, అదేవిధంగా పుదీనాను పెట్టడం, ఎలుకను పెట్టి ఆ వాయువును కనుగొనడం జరిగిందనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ క్రింది వాణిలో ప్రెస్లే తెలియజేసిన అంశం ఏమిటి? దాంట్లో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, మొక్కల పెరుగుదలకు కావలసిన కారకాలు గాలి నుండి గ్రహిస్తాయి. ఆప్షన్ బి, గాలి పీల్చే విషయంలో జంతువుల
అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు అనుసరిస్తాయి. ఆప్షన్ సి, మొక్క గాలిని శుద్ధి చేస్తే జంతువులు గాలిని కలుషితం చేస్తాయి. ఆప్షన్ డి, పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. మొక్కల ఆకుపచ్చని భాగాలలో మాత్రమే సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం జాన్ ఇంజన్ హౌస్. ఇతను డచ్ శాస్త్రవేత్త అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జాన్ ఇంజన్ హౌస్ ఏ సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని తెలుసుకున్నాడు? దీనికి సమాధానం 1779. నెక్స్ట్ బిట్ చూడండి. గరిష్ట కిరణజన్య సంయోగక్రియ స్థానాన్ని గుర్తించింది ఎవరు? దీనికి సమాధానము ఎంగిల్ మ్యాన్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాణిలో శాస్త్రవేత్తలు వారు చేసిన ప్రయోగానికి సంబంధించి సరైనది ఏది? దానికి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ, ప్రిస్లీ. ఈయననేమో ఎలుక మీద కొవ్వొత్తి పుదీనా మొక్క మీద చేసిండు. ఆప్షన్ బి, ఇంజన్ హౌస్. ఈయన హైడ్రిల్లా ఎలోడియన్ మొక్క మీద చేసిండు. ఆప్షన్ సి, ఎంగిల్ మ్యాన్. ఈయన శైవలాల సమూహాలపైన ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా పైన. ఆప్షన్ డి, పైవన్నీ. దీనికి సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ప్రెస్లీనేమో మనకు ఒక జాడీని తీసుకొని ఫస్ట్ కొవ్వొత్తితోటి ప్రయోగం చేసిండు. తర్వాత ఈ కొవ్వొత్తి ఎలుకతోటి చేసిండు. మళ్ళీ తర్వాతకు కొవ్వొత్తి ఎలుక పుదీనా మొక్కను జాడీలో పెట్టి ప్రయోగం చేయడం జరిగింది. మనకు పుదీనా మొక్క ఉన్నప్పుడు ఎలుక బ్రతుకుతుంది, మొక్క లేనప్పుడు ఎలుక చనిపోవడం జరుగుతుంది ఆ ప్రయోగం లోపల. నెక్స్ట్ ఇంజన్ హౌస్ చూడండి. ఈయన హైడ్రిల్లా మొక్క పైన ప్రయోగం చేసి కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఎంగిల్ మ్యాన్ కూడా. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? దాంట్లో ఆప్షన్ ఏ చూడండి. క్లోరోఫాస్ట్ లోపల ఉన్న థైలకాయిడ్ దొంతరులను గ్రానా అంటారు. ఆప్షన్ బి, గ్రానా అనున్నది కాంతి శక్తిని గ్రహించే భాగం. ఆప్షన్ సి, కాంతి చర్య గానాలో జరుగుతుంది. ఆప్షన్ 4, పైవన్నీ. దీనికి సమాధానము ఆప్షన్ 4, పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఈ క్రింది సమీకరణాన్ని పూరించండి. దాంట్లో ఫస్ట్ చూడండి. 6CO2 + 12H2O గివ్స్ రైస్ టు. కాంతి సమక్షంలో పత్రహరితము మనకు ఎలా ఉంటుంది సమీకరణం అంటే C6H12O6 + 6H2O + 6O2. ఇక్కడ C6H12O6 అనేది గ్లూకోజ్ యొక్క సమీకరణం. ఇది గుర్తుంచుకోండి. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.